20% మందికి ఇస్తూ కొట్టుకుంటున్నా డబ్బు. ఇప్పుడు టిట్కో ఇల్లు కోసం చెప్పారు కదండి, మంటెక్కిపోతుంది. ఎందుకంటే ఎవడో కన్నా బిడ్డ కదా నేను పేరు పెట్టుకున్నట్టు సిగ్గులేదా నీకు పెట్టుకోవడానికి? చంద్రన్న కట్టినటువంటి ఇల్లులు నీ పేరు పెట్టుకుంటున్నా, నీ రంగులు వేసుకుంటున్నా. నీది ఒక పరిపాలనేనా? అసహ్యంగా ఉంది, చాలా అసహ్యించుకుంటున్నాం మేము. ఒకవేళ సంక్షేమ పథకాలు ఎక్కడ ఇస్తున్నాం సార్? సంక్షేమ పథకాలు నేను ఒక ఎస్సీ మహిళని, ఎస్సీ సప్లైర్ నిధుల్ని ఎస్సీలకు చెందవలసినటువంటి మరి అవసరం మరి ఆ యొక్క నిధులను నువ్వు ఏం చేస్తా ఉన్నావు? అమ్మ ఒడికి మళ్ళించావు. నీ బాబు సొమ్మా, నీ అప్ప సొమ్మా? నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవడ సొమ్ము? మా నిధులను మళ్ళించడానికి మాకొద్దా? మాకు అవసరాలు లేవా? కానీ నువ్వు మోసం చేస్తా ఉన్నావు. ఆడపిల్లల కళ్ళల్లో పొగ దూరకూడదని 1996లో గ్యాస్ 40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన మహా ఘనత మన చంద్రన్న. తెలుసా మీకు? అసలు మహిళల కోసం, ఆడబిడ్డల కోసం ఆలోచించేది ఎవరో తెలుసా మీకు? మన చంద్రన్న. తెలుసా? ఏమండి మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మండల మహిళా సమైక్య కింద నేను 96లో జాయిన్ అయ్యానండి. 96లో గ్రూపు పెట్టిన తర్వాత 10,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్ వేశారండి మన చంద్రన్న. ఎవరన్నా వేశారా? వేయలేదు. డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కుటుంబానికి ఒక ఆసరాగా ఉండాలని ఏమండి మన కోసం అహర్నిశలు ఆలోచించి 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 మనకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఇదిగో మీ అప్పులన్నీ కొట్టేస్తానని అన్నప్పుడు అప్పులు ఎలాగ కొట్టేయాలి, ఎలాగ నా బిడ్డలు నా ఆడపడుచులకి నేను ఏం చేయాలని పసుపు కుంకుమ కింద 25,000 రూపాయలు వేసిన ఘనత మన చంద్రన్నదే. ఏమండి నువ్వు కొట్టేస్తాను, కొట్టవా? కొట్టవా? ఎవరికన్నా అప్పులు కొట్టారా? కొట్టలేదు కదా. ఎందుకు? డూబు కబుర్లు డాబు కబుర్లు చెప్పుకుంటూ వేషాలు వేసుకుంటూ నా పరిపాలన గొప్పదని నువ్వు డబ్బు కొట్టుకున్నంత మాత్రాన నీ పరిపాలన గొప్పది కానే కాదు. తెలుసా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి చూడు, ఈసారి ఓటుతో నీకు పొత్తు చెప్పేటువంటి సమయం వచ్చింది. చూసుకో, ఇదేం కర్మరా బాబు అని, ఇదే కర్మరా మా రాష్ట్రానికి పట్టిందని అందరూ ఏడుస్తా ఉన్నారు, చీయంగా ఉన్నారు. గడప గడప తిరిగినప్పుడు చే అని చీపురిస్తా ఉన్నారు. నీకు సిగ్గవట్లేదా? ఇంకా డప్పు కొట్టుకుంటా ఉన్నావా? విదేశీ విద్య కోసం మన ఎస్సీలకే కాదండి, విదేశీ విద్య కోసం 10 లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే గారు రాండి. మా ఎమ్మెల్యే నేను కడియం నియోజకవర్గం నుంచి వచ్చానండి. మరి బుచ్చి అన్న గారు, బుచ్చి చౌదరి గారు 10 లక్షల విదేశీ విద్య కోసం చాలా మందికి సీఎం గారితో మాట్లాడి ఫండ్స్ ఇప్పించారండి. 15 లక్షలు ఇస్తానని. ఎందుకంటే మాటలు చెప్పడం, మాటలు కోటలు దాటుతాయి. కానీ నువ్వేం చేసావు? విదేశీ విద్య కోసం 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. ఒక్క రూపాయి ఎవరికి విడుదల చేయలేదు. మా ఊళ్ళో ఆ డబ్బులు వస్తాయి కదా అని ఒక అమ్మాయిని డాక్టర్స్ కష్టపడి ఉన్నాయి అమ్ముకుని జాయిన్ చేసి ఇప్పుడు చదివించలేక మానిపించుకుని ఇంట్లో పెట్టుకునేటువంటి పరిస్థితి. అలా ఎంతమంది రక్త కన్నీరు కారుస్తా ఉన్నారో నువ్వు ఇస్తానని ఇవ్వకుండా అసహ్యమైన పరిపాలిస్తా ఉన్నావు. సిగ్గులేదా నీకు? నేను ప్రశ్నిస్తా ఉన్నాను, నీకు సిగ్గులేదు? ఏమండి 5 లక్షల వరకు సున్నా వడ్డీ ఇచ్చారు మనకి. ఇచ్చాడా? 3 లక్షలు ఎక్కువ దించాడు, అది కూడా ఇవ్వలేదు. ఎవరో మహానుభావుడు కట్టిన ఇల్లులకి నీవు రంగులు పూసుకుంటున్నావా? నీ సొమ్మా? నువ్వు కట్టావా? అసలు కష్టపడింది ఒకళ్ళు, కన్నాది ఒకళ్ళు అయితే నీ పేరు పెట్టుకుంటున్నావు ఏట్రా బాబు? సిగ్గు లేకుండా. ఏంటిది అసలు? ఏంటి పరిస్థితి? అసలు ఎంత అసహ్యంగా ఉన్నదంటే నీ పరిపాలన. మరి సమయం లేదు కానీ నీ డొక్క చేసి డోలు కట్టేసేసోటి మరి మాటలు నీ తల వద్దులో పెట్టుకునేటువంటి పరిస్థితి. మాటలు నేను మాట్లాడుదును, ఇంకెందుకంటే సమయం లేదు కనుక. మరి సాధికారత అంటే మన చంద్రన్న అంటేనే సాధికారత కనుక మనమందరం కూడా మరి ఇదిగో 2024 ఎలక్షన్లో మన అభిమానం అంతా ఓటు రూపంలో మనమే కాదు మన పక్కలున్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఇంకొకటి ఏమండి, డబ్బులు ఇస్తున్నాడు, వీధిలోంచి ఇస్తున్నాడు, దొడ్లో నుంచి లాగేసుకుంటున్నాడు. తెలీదా మనకే? ఏమండి ప్రతిదీ ఎక్కువ
ఎలాంటి మేలు కలగలేదు. ఎలాంటి ఈ రాక్షస పరిపాలన మనకొద్దు, ఈ దొక్కలక పరిపాలన మనకొద్దు. మన చంద్రన్న, మన బాబు గారు వస్తే మనకేంటండి ముద్దు. మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చినటువంటి ఘనత మన చంద్రన్నదే కనుక. మరి నీ పేరేంటమ్మా? విజయకుమారి. ఇప్పుడు విజయ్ కుమార్ గారు మాట్లాడారు. బాగా మాట్లాడారమ్మా, బాగా మాట్లాడారని చేలిపైకి ఎత్తండి. ఆవిడ బాధ మనసులో నుంచి వచ్చింది. అందరిలో ఆ బాధ ఉంది, ఆవేశం ఉంది, ఆవిడ చెప్పగలిగింది. మీరు చూశారు విజయ్ కుమార్ చెప్పిన మాటల్లో ప్రతి ఒక్క మాటలో వాస్తవం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే జరిగితే మాత్రం ఈ రాష్ట్ర పరిస్థితి, మన పిల్లల పరిస్థితి అధోగతి తప్ప ఇంకోటి లేదు. చాలా సంతోషము. బాగా మాట్లాడు చెల్లమ్మ. ఇట్రమ్మా. మన రాజమండ్రి శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ గారిని అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తుంది.